అవర్ ఛానల్ వంశీయ బ్లాగ్స్. ఈరోజు మనము మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే కావిడి జరిగింది. మా తమ్ముడు అయితే కావిడి వేస్తున్నాడు. దానికోసం అయితే ఊరికి వెళ్ళాము. ముందు రోజంతా డెకరేషన్ అంతా అయిపోయిందన్నమాట. ఇప్పుడైతే అందరము కలిసి దేవుడి దగ్గరికి వెళ్తున్నారనమాట. మొత్తం అంతా రెడీ చేసుకొని కావిళ్ళు, దానికి కావాల్సిన అభిషేకం సామాను, పూజ సామాను అంతా తీసుకొని మా గంగమ్మ గుడికి అయితే నమస్కరించుకొని అందరూ బయలుదేరేసి రేవు దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే రెడీ చేస్తున్నారనమాట. అందుకోసం అందరూ తెచ్చినటువంటి పూజనంతా కింద పెట్టేసి వాళ్ళందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారనమాట. కావాల్సినవంతా రెడీ చేసుకోవాలి కదా. అవన్నీ రెడీ చేసుకునే వరకు అంతా అవి ఇవి మాటలు కొట్టుకొని కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మేము అందరూ అలానే చేసాము. కొంచెంసేపు అయితే తర్వాత అయితే నేను మా సిస్టర్ అయితే కొన్ని పోజులు అయితే పెట్టి ఫొటోస్ దిగాము. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. మొత్తం రెడీ చేస్తున్నారు. ఇక్కడ పంబులు కొట్టడానికి వచ్చిన వారికైతే టైం అయితే 9:30 అయిపోయింది. అందుకైతే వాళ్ళకైతే టిఫిన్ తెచ్చింటే వాళ్ళైతే తింటున్నారనమాట. అక్కడైతే క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్రీగా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మాత్రం ప్రశాంతంగా ఉంది అక్కడ ప్లేస్ మాత్రము. అందరూ ఎంజాయ్ చేస్తూ ఎప్పుడో రోజు కదా అండి అట్లా చేల దగ్గరకు వెళ్తాం. మీకు ఎప్పుడు ఇంట్లోనే కదా ఉంటాము. ఇక్కడైతే మా ఊరు అయితే సిస్టర్ అనమాట. నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, ఆమె అయితే చూస్తూ ఉంటుంది. అలా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నది. మీరు కూడా హాయ్ చెప్పండి. తర్వాత మీరేమైనా అనుకుంటే కామెంట్ చేయండి సిస్టర్ని. ఆ సిస్టర్ చాలా బిజినెస్ వచ్చేస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే నెంబర్ పిన్ చేస్తాను. ఇక్కడైతే పంబులు కొట్టకు వచ్చిన వాళ్ళైతే అభిషేకానికి ఫస్ట్ అయితే పంచామృతం అయితే రెడీ చేస్తున్నారనమాట. కావాల్సినవంతా కట్ చేసుకొని అందులో అయితే వేసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ మొత్తం అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడైతే అన్ని కావాలన్నిటి అభిషేకాలు అన్నీ జరిపిస్తున్నారట. ప్రతి ఒక్క దాంతో పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, పసుపు, కుంకుమ, పూలు ప్రతి ఒక్క దాంతోనూ అయితే అభిషేకం చేస్తున్నారు అనమాట. అందరూ కూర్చొని నిలబడుకొని అయితే చూస్తూ ఉన్నారు. అభిషేకం అయిపోతానికి ఇంకైతే స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇంకా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదండి అందరూ కలిసినప్పుడు. మొన్న అయితే పెద్దమ్మ వాళ్ళ ఊరిలో అయితే కావిడి జరిగింది. అక్కడ కలిసాము. మళ్ళీ అందరూ కూర్చోటం అంటే ఎంత బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి అందరూ ఒకే చోట పెద్ద ఫ్యామిలీ లాగా ఉండాలని ఇష్టమవుతుంది, లేదా చిన్నగా ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. తర్వాత మన వీడియోస్ అయితే నచ్చినట్లుంటే కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా వేరే వీడియోస్ కావాలంటే మాత్రము కామెంట్ చేయండి. వేరే కుకింగ్ వీడియోస్, రంగోలీ వీడియోస్, డైలీ డే ఇన్ మై లైఫ్ వీడియోస్ అవన్నీ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను కూడా చేస్తాను. తర్వాత చిన్న యూట్యూబర్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.
ఇప్పుడైతే ఇంటి దగ్గర ఎడ వేయడం అంటారనమాట. ఇంతవరకు మీరు చూసింది అక్కడ పంబు వాళ్ళే వచ్చి అలా కొట్టుకొని తర్వాత ఇక్కడ వేసేసి వెళ్తారనమాట. తర్వాత అయితే ఒక పొద్దు ఉంటారు కదా కావిడి ఎత్తే వాళ్ళు, తర్వాత అయితే భోజనం చేయొచ్చు. అలా ఎంతసేపు వరకు అయితే ఒక పొద్దు ఉంటారు. ఇలా ప్రతి ఇంటి దగ్గరికి ఎవరెవరైతే కావిడి ఎత్తారో ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఎడ అనేది వేస్తారు. మేమైతే ఎడ అంటాం దాన్ని, మీరేమంటారో కామెంట్ చేయండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే అయిపోయింది. కావిడి ఎత్తుకొని అయితే బయట వచ్చేసాం. అట్లా ప్రతి ఒక్క ఇంటి దగ్గర అయితే కావిడి ఎత్తుకొని లేపుకొని అనమాట అంటారు. కావిడి కొట్టుకొని ఇలా ఊరేగింపు చేసుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడైతే ఇంటి దగ్గర అయితే ఉంది. అక్కడైతే 5 మంది ఎత్తినారనమాట కావిడి. ఇప్పుడైతే అది జరుగుతూ ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర ఎత్తినారు. ఇదైతే అయిపోయిందనమాట ఎత్తిన వాళ్ళు. ఇక్కడ మా పెద్దమ్మతో అయితే ఒక ఫోటో, అక్కతో ఒక ఫోటో, అలా మా అన్న కొడుకు ఎత్తుకున్నాడు కావిడి, వానితో ఒక ఫోటో, అన్ని ఫొటోస్ తీసుకుని ఉంటాం. మెమొరీ అనమాట. పండుగలో కలిసామంటే చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఈ వీడియోస్ తీసుకోవాలి. ఎక్కువ టైం అయితే వీడియోస్ తీసుకునే సరిపోతుంది. ఇక్కడైతే అందరూ కావిడి ఎత్తుకొని లేదుగా ఊర్లో అయితే నిలబెట్టుకున్నాడు అనమాట. ఒక్కొక్కరే ఉంటారు కదా, వాళ్ళైతే ఇది చేస్తారనమాట, పూజ చేస్తారు. పూజ చేసుకుంటూ తర్వాత అయితే ఊరి మీద జరుగుతుంది. ఇక్కడైతే పంపు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇక్కడ ఊరి మెరవడం జరుగుతుంది అనమాట. నేను మా సిస్టర్ అయితే పక్కన స్కూటీ ఉంటే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. తర్వాత అయితే ఈ రోజుకి ఇంతే అండి, కావిడి ఫెస్టివల్ అయితే అయిపోయింది. అంతే అండి ఈ రోజుకి అయితే వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.